హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ ప్రాథమిక అంక 6th లెసన్ చూడండి. ప్రాథమిక అంకగణితం 6th లెసన్ ప్రాథమిక అంకగణితం. సో ప్రాథమిక అంకగణితంలో న్యూ సిలబస్లో ఉన్న లైన్ టు లైన్ బిట్స్ తెలుసుకుందాం. ఓకే, ఈ లెసన్ ఈ వీడియో చూసినారంటే ఈ లెసన్ టోటల్గా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే చూడండి, ప్రాథమిక అంకగణితము నిష్పత్తి గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్ ఏంది? నిష్పత్తి యొక్క నిర్వచనం తెలుసుకుందాం. ఫస్ట్, ఒకే రకమైన రెండు రాశులను సరిపోల్చుటను నిష్పత్తి అంటారు. ఏంటి? ఒకే రకమైన రెండు రాశులను సరిపోల్చుటనే నిష్పత్తి అంటారు. సరిపోల్చడం అంటే ఏంటి? రెండు అంశాల మొత్తం వ్యత్యాసాన్ని సరిపోలుస్తుంటాం కదా మనం, దానిని వ్యత్యాసాల సరిపోల్చుట అంటారు. అంటే మొత్తంగా రెండు అంశాల మొత్తంగా సరిపోల్చడాన్ని వ్యత్యాసాన్ని సరిపోల్చడాన్ని వ్యత్యాసాలను సరిపోల్చుట అంటారు. ఇలా సరిపోల్చుటనే ఒకే రకమైన రెండు రాశులను సరిపోల్చుటని నిష్పత్తి అనడం జరుగుతుంది. ఈ నిష్పత్తిని భాగాహారం ద్వారా పోలిక చెప్పడం అనేది ఎలా ఉంటుంది? మనకు భేదం చెప్పడం కన్నా అనువుగా ఉంటుంది. అంటే తీసివేయడం కన్నా ఈ విధంగా పోలిక చెప్పడం చాలా ఈజీ అని అంటున్నారు. సో నిష్పత్తి అంటే తెలుసుకున్నాం కదా, ఒకే రకమైన రెండు రాశులను సరిపోల్చుటను నిష్పత్తి అంటారు. నిష్పత్తిని ఈజ్ టు అనే గుర్తుతో సూచిస్తాము. ఈజ్ టు. సో దీని ప్రొనౌన్సియేషన్ అది. సో నెక్స్ట్ చూడండి, ఏ మరియు బి అను రెండు రాశుల నిష్పత్తి. ఇన్ కేస్ ఏ మరియు బి అనే రెండు రాశులు ఉంటే ఈ రెండు రాశుల యొక్క నిష్పత్తి ఎలా రాస్తామంటే ఏ ఈజ్ టు బి ఈ విధంగా రాయడం జరుగుతుంది నిష్పత్తిని, రెండు రాశుల నిష్పత్తిని. ఇలా కాకపోతే ఏ డివైడెడ్ బై బి, దట్ మీన్స్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి ఈ విధంగా రాయొచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా రాయడం జరుగుతుంది. ఇది వ్యత్యాసాలను సరిపోల్చటం. దీన్ని నిష్పత్తి అంటారు. రెండు రాశుల నిష్పత్తిని ఈ విధంగా రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ టు బిలో ఏ కామ బిని నిష్పత్తి పదాలు అని అంటారు. సో ఏ కామ బిని ఏమంటున్నాం? నిష్పత్తి పదాలు. వీటిని నిష్పత్తి పదాలు అని అంటారు. ఏ మొదటి పదాన్ని పూర్వపదం, ఏనేమంటారు? పూర్వపదం. ఏని పూర్వపదము మరియు అలాగే బిని పరపదము అని అంటారు. బిని పరపదం. సో చూడండి, ఏ ఈజ్ టు బిలో ఏ మరియు బీలు నిష్పత్తి రాశులు. అలాగే ఏని పూర్వపదం అంటాం, బిని పరపదము అనడం జరుగుతుంది. నిష్పత్తి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో చూడండి, నిష్పత్తి యొక్క పూర్వపదం పరపదాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన నిష్పత్తి విలువ మారదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ సంఖ్య శూన్యేతరం అయి ఉండాలి. చూడండి, ఏ ఈజ్ టు బి అంటే ఏ బై బిని మనము ఒకే సంఖ్యతో గుణించాలి. గుణించడం అంటే ఒకే సంఖ్యతో గుణించిన ఆర్ ఒకే సంఖ్యచే భాగించిన ఈ నిష్పత్తి విలువ మారదు. ఎందుకు? ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో వీటి వాల్యూస్ అనేవి మారడం జరగదు అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, నిష్పత్తి యొక్క కనిష్ట రూపం అంటే ఏంటి? ఈ నిష్పత్తి యొక్క కనిష్ట రూపం ఏమవుతుంది? ఇంతే అనమాట. ఏ బై బి భాగాహారం యొక్క మనము ఇప్పుడు ఇది ఉంది కదా, భిన్నం యొక్క కనిష్ట రూపాన్ని ఎలా కనుక్కుంటాము, అలాగే నిష్పత్తి యొక్క కనిష్ట రూపాన్ని కూడా మనము కనుక్కోవడం జరుగుతుంది. భిన్నం యొక్క కనిష్ట రూపాన్ని ఏ విధంగా కనుక్కుంటామంటే లవము మరియు హారముల ఉమ్మడి కారణాంకం ఏదైనా ఉంటే దాంతో మనం క్యాన్సల్ చేయడం ద్వారా మనము నిష్పత్తి యొక్క కనిష్ట రూపాన్ని కనుక్కుంటాం కదా. అదేవిధంగా నిష్పత్తి యొక్క కనిష్ట రూపం ఏ ఈజ్ టు బి అనే నిష్పత్తి సామాన్య రూపంలో ఉండవలెనన్న పూర్వపదము పరపదములకు ఒకటి తప్ప మరే ఉమ్మడి కారణాంకాలు ఉండకూడదు. అంటే ఉమ్మడి కారణాంకాలు ఉంటే ఏమవుతుంది? అది సామాన్య కనిష్ట రూపం కాదనమాట. ఉమ్మడి కారణాంకాలు ఉంటే ఒకవేళ ఏ ఈజ్ టు బికి ఆ ఉమ్మడి కారణాంకంతో మనం క్యాన్సల్ చేసుకుంటూ కనిష్ట రూపం వచ్చేంత వరకు మనము చేయడం జరుగుతుంది.
సో కనిష్ట రూపానికి వచ్చింది అని ఎప్పుడు నమ్ముతామంటే ఏకి మరియు బికి పూర్వ పరపదాలకు ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప మరేది ఉండకూడదు. ఇదన్నది గుర్తుపెట్టుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే కామెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. చూడండి, దీని నిష్పత్తి సామాన్య రూపంలో ఉన్నదనగా ఆ నిష్పత్తి యొక్క కనిష్ట రూపంలో ఉంది అని అంటాం, అంతే కదా. సో సామాన్య రూపంలో ఉంది అంటే ఏమంటాం? ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప మరేది ఉండకూడదు ఏకి బికి. సో దాన్ని ఏమంటారంటే నిష్పత్తి కనిష్ట రూపంలో ఉంది అని అంటాము. సో ఈ నిష్పత్తి ఈ రెండింటిని పోల్చాలి, రెండు రాశులను పోల్చాలి అంటే ఇంకా ఏమై ఉండాలి? రెండు రాశుల నిష్పత్తులను కనుక్కోవాలంటే ఆ రెండు రాశులు ఒకే కొలమానం కలిగి ఉండాలి. దట్ మీన్స్ ఇప్పుడు ఏ ఉంది, ఏ సెంటీమీటర్స్ ఇచ్చాను నేను, బి మీటర్స్ ఇచ్చాను, ఈ రెండింటిని మనము కొలవలేమన్నమాట, నిష్పత్తిని చేయలేము. సో ఏదో ఒకటి సెంటీమీటర్స్ లేకన్నా కన్వర్ట్ చేయాలి, మీటర్స్ లేకన్నా కన్వర్ట్ చేసుకొని మనము ప్రమాణాలు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు సేమ్ ప్రమాణాలు ఉండాలన్నమాట, యూనిట్స్ సేమ్ ఉండాలి ఎప్పటికైనా. రెండు రాశులకి నిష్పత్తి చెప్తున్నామంటే ఓకే, కొలమానము కలిగి ఉండాలి. నిష్పత్తికి కొలమానం అనేది ఉండదు. ఎందుకు? సేమ్ ఉంది కదా, సేమ్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి సేమ్ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే ఆ వచ్చే రెండు రాశుల యొక్క నిష్పత్తి వాటికి యూనిట్స్ అనేటివి ఉండవు. మామూలు ఆ రెండు రాశులకు ఇప్పుడు ఏ కామా బీలు రెండు రాశులు, ఆ రెండు రాశులకు అనేది కొలమానం ఉంటుంది, సెంటీమీటర్స్ ఉంటాయి. నిష్పత్తి రూపంలోకి మార్చినప్పుడు వాటికి కొలమానం అనేది ఉండదు. ఇది బిట్టు గుర్తుపెట్టుకోండి. బిట్టు చాలా కన్ఫ్యూజ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నిష్పత్తి యందు పదాల క్రమము ముఖ్యమైనది. సో అంటే A:B అంటే A:Bనే B:Aగా మనము రాయలేము. పదాల క్రమం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో సమాన నిష్పత్తులు, సమాన భిన్నాలు తెలుసుకున్నాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ సమాన నిష్పత్తులు కూడా అంతే. సో భిన్నాలు లెసన్ విన్నారంటే మీరు ఈ లెసన్లో కూడా ఈజీ అనిపిస్తుంది. చూడండి, నిష్పత్తి యొక్క పూర్వ పరపదాలను ఒకే శూన్యేతర సంఖ్యచే గుణించగా ఏర్పడిన నిష్పత్తులను సమాన నిష్పత్తులు ఆర్ సమనిష్పత్తులు అని అంటారు. సమాన నిష్పత్తులు లేదా సమనిష్పత్తులు అనడం జరుగుతుంది. ఈ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో దీని కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి తప్పక మీకు యూజ్ అవుతుంది. బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నిష్పత్తులను సరిపోల్చడం. నిష్పత్తులను ఏ విధంగా సరిపోలుస్తాం? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ భిన్నాలను ఎలా సరిపోలుస్తామో నిష్పత్తులను కూడా అంతే. ప్రతి నిష్పత్తిని భిన్న రూపంలో రాసి దానిని సూక్ష్మ రూపంలో రాయాలి. హారంల కసాగును కనుగొనాలి. కసాగు హారాలుగా గల సజాతి భిన్నాలుగా మార్చాలి. అంటే ఇచ్చిన నిష్పత్తులను భిన్న రూపంలోనికి రాసి ఆ భిన్న రూపాలని సజాతి భిన్నాలుగా మార్చి పోల్చడం అనేది జరుగుతుంది, అంతే కదా. భిన్నాలను ఏ విధంగా సరిపోలుస్తున్నాం మనం? సజాతి భిన్నాలైతే సజాతి భిన్నాలను ఆటోమేటిక్గా పోల్చడం జరుగుతుంది. అలాగే విజాతి భిన్నాలైతే సజాతి భిన్నాలలోకి మార్చుకొని వాటిని పోల్చడం జరుగుతుంది. ఆ సజాతి భిన్నాల లవాలను సరిపోలుస్తామన్నమాట. సజాతి భిన్నాలుగా మారుస్తే లవము పెద్దదైందనుకో ఆ భిన్నము పెద్దది, లవము చిన్నదైతే ఆ భిన్నం చిన్న భిన్నము, ఆ విధంగా పోలుస్తాం. నెక్స్ట్ చూడండి, ఒక స్కోరు అంటే 20 వస్తువులు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. కంపల్సరీ డిఎస్సిలో ఎలా అడుగుతారంటే నిష్పత్తులకు సంబంధించిన లెసన్లో బిట్స్. ఒక స్కోరు కుర్చీల ధర ఇంత, ఒక కుర్చీ ధర ఎంత అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక స్కోరు అనేది తెలియకుంటే మనము ఒక కుర్చీ ధర ఎలా తెలుసుకుంటాం? సో ఒక స్కోరు అంటే 20 వస్తువులు, ఒక డజను అంటే 12 వస్తువులు, 12 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక స్కోరు అంటే 20 వస్తువులు. మోస్ట్ ఇంపార్టెంట్. అనుపాతంకి సంబంధించి నెక్స్ట్ టాపిక్లో పార్ట్ 2గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.